అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరిని కలిచివేస్తూ ఉంది. చిన్న బిడ్డను పెట్టిన హింస అంతా ఇంత కాదు. 12-13 ఏళ్ల వయసున్న ఒక బాలిక, ఈమె గత 6 ఏళ్లగా అంటే సుమారు 6-7 ఏళ్ల వయసు నుండి ఒక ఇంట్లో పని మనిషిగా ఉంటా ఉంది. జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అస్సాం సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ మరియు డిస్పూర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి బాలికను రక్షించారు. ఈ ఘటనలో నిందితులను అమరిన్ అఖ్తర్ లష్కర్గా మరియు బహురల్ హక్ లష్కర్గా గుర్తించారు. తనిఖీకి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని యజమానులు బుకాయించారు. అయితే అనుమానం వచ్చిన అధికారులు సోదాలు చేయగా బాలికను కనిపెట్టారు. దివాన్ బెడ్ లోపల స్టోరేజ్ బాక్స్లో కుక్కి మూసివేసినట్లుగా కూడా గుర్తించారు. బాలిక శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వాతలు, అదేవిధంగా జల్లిగంటితో కొట్టినటువంటి వాతలు కూడా ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. 6 ఏళ్లుగా ఆమెను క్రూరంగా హింసిస్తూ కనీసం బయట ప్రపంచం తెలియకుండా బంధించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రక్షించబడిన బాలికను ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్ కోసం రక్షణ కేంద్రానికి తరలించారు. దిస్పూర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై బాల కార్మిక వ్యవస్థ నిర్మాణాల చట్టం మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రావడం, స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే మీరు 1098కి కాల్ చేయండి. ఇది 24 గంటలు పనిచేస్తూ ఉచిత హెల్ప్ లైన్ నెంబర్గా కూడా ఉంటుంది. బాల్యం బడిలో ఉండాలి, పనిలో కాదు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.